ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి పేదవారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఏ రకంగా అన్ని విధాలా కూడా ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునే విషయం కానివ్వండి, పేదలకు ఆరోగ్యశ్రీ ఇచ్చేసి పేదల్ని ఆదుకునే కార్యక్రమం కానివ్వండి, ఇలా అనేక రకాలుగా కరెంటు రుణమాఫీ కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు తీసుకొని జనరంజకంగా ఏదైతే 5 సంవత్సరాలు మన కోసం, మన కుటుంబాల కోసం, మన ప్రాంతాన్ని ఆదుకోవడానికి ఏ విధంగా సహాయం చేశారో 2004 నుంచి 2009 వరకు 2009లో ఆయన నుంచి కూడా అందరూ కూడా ఆనాడు తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి కట్టుగా ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిగా అణిచివేయాలి, తొక్కేయాలి, కనపడకుండా చేయాలనే ఆలోచనతోటి ఉన్నాయి లేని అన్ని కూడా తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా కానీ ధైర్యంతో ముందుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని బతికించాలని ముందుకొచ్చారు. సుదీర్ఘ పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన ప్రజలకు అందించాలనంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకొని ఖచ్చితంగా అవన్నీ కూడా అందించే క్రమంలో ముందుండాలనే ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మీద పుట్టిన వైఎస్ఆర్ పార్టీని ఈరోజు బతికిస్తా ఉన్నాం. ఈరోజు ఆయన కలలు కన్నా వరకపుడిసెల ప్రాజెక్ట్, ఈ మహత్తర ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు పనులు పర్యవేక్షణ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చిన సాయి మార్కొండారెడ్డి అన్నకి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో పూర్తిగా అవగాహన ఉండి జలవనరుల శాఖ మంత్రిగా ఉండి 1-2 సార్లు అధికారులతో మీటింగ్లు వేసి దానికి ఉన్న టెక్నికల్ సమస్యలన్నీ కూడా దగ్గరుండి పరిష్కారం చేసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే విషయంలో అనుక్షణం కూడా నాకు తోడుగా అధికారులను సమీకరణ చేసి వచ్చిన అనిల్ అన్నకి, ఎందుకంటే మన అదృష్టం ఆనాడు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి మన ప్రాంత వాసి కాకపోయినా ఈ ప్రాజెక్టు మీద మక్కువతోటి అనేక సార్లు ఆనాడు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్న వాసన్నని అనిల్ అన్న ఇద్దరు కలిసి అధికారులను పిలిచి మీటింగ్లు వేసేసి ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు పోయే విషయంలో నిక్కచ్చిగా కూడా నిజాయితీగా కూడా చేయాలనే ఆలోచనతో పల్నాడు ప్రాంత రైతుల యొక్క ఆశ తీర్చాలని మన ప్రాంత వాసి కాకపోయినా కూడా ఆ రోజు అనేక ప్రయత్నాలు చేసి ఫైలు ముందుకు నడిపిన ఈ కార్యక్రమానికి వచ్చిన అనిల్ అన్నకి, ఎందుకంటే మనందరం కోరుకున్నాం ఈ ప్రాజెక్టులో ఆయన పాత్ర ఉంది, మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం కాబట్టి అనిల్ అన్నని మళ్ళీ మన వద్దకు పంపించాడు, మన ప్రాంతానికి పంపించాడు. ఖచ్చితంగా ఆయన చేసిన ప్రాజెక్టు విషయంలో ఆయన చేసిన సేవలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అంతకంతకు ఉత్సాహంతో పనిచేసి ఎవరు కూడా గతంలో ఏ ఎంపీకి రాని మెజారిటీని మనం ఇచ్చి మనం ఆయన యొక్క చిత్తశుద్ధిని మనకున్న నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన అనిల్ అన్నకి, అలాగే పక్కనే బ్రహ్మనాయుడు అన్న, ఆయన అహర్నిశాలు కూడా వరకపుడిసెల ఎప్పుడు వస్తుందా రామకృష్ణ, ఎప్పుడు వస్తుంది, ఎంత దూరం వచ్చింది, ఏ మీటింగ్లో అయినా సరే ఆయన తాపత్రయం. ఎందుకంటే పక్కనే ఉండే బొల్లాపల్లి మండలానికి సంబంధించి ఈ రోజు కూడా నీళ్లు లేని పరిస్థితి. ఈరోజు ట్యాంకర్లతోటి ఎక్కడైనా ఏ జిల్లాకు సంబంధించి కలెక్టర్ మీటింగ్ పెట్టినా కూడా ఫస్ట్ బొల్లాపల్లికి సంబంధించి మంచినీళ్ళ విషయమే మాట్లాడతారు. అంటే ఆయన అంత తపనతోటి ప్రతిసారి కూడా అన్న ఈ ఫైల్ ఇక్కడ దాకపోయింది, ఇక్కడ ఉంది, అనుమతులు ఉన్నాయి, సీఎం గారు మీటింగ్ పెడతా ఉన్నారు, ఈ టైంలో ఇది జరుగుతూ ఉంది, ఖచ్చితంగా వస్తుందని నేనే 3-4 సార్లు మీటింగ్లో కూడా అన్నకు చెప్పడం జరిగింది. ఎస్ అయితే దాన్ని నిబ్బరంగా ఆయన కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే మండలంలో ఉండే రైతులకు కూడా ఒక భరోసా వస్తుంది అని కూడా చెప్పే కార్యక్రమం చేశాం. ఇంత దూరం ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడ దాకా వచ్చిన బ్రహ్మనాయుడు అన్నకి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు చలవారెడ్డి బాబాయ్కి, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ఎంపీపీకి, సర్పంచులకు, సీనియర్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకు చెప్తానంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పుట్టిన
వైఎస్ఆర్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా ఈ పనులు ప్రారంభించడమే కాకుండా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిక్కచ్చిది కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. 100% ఈరోజు నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాం. వరకపుడిసెల ప్రాజెక్ట్ అంటేనే 70 సంవత్సరాల మన ప్రాంత కళ. ఇప్పుడు కాదు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే 1,24,000 ఎకరాలకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించి మన మండలం, దుర్గి మండలం, అలాగే బొల్లాపల్లి మండలం, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ పొలాల చెరువు మండలానికి సంబంధించి 1,24,000 ఎకరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పటిది కాదు. ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఇది 1950లోనే నాగార్జున సాగర్కు సంబంధించి ప్రాజెక్టు కట్టేటప్పుడే ఎగున మనం ఉన్నాం. మనం అన్యాయం అయిపోతా ఉన్నాం. మన ప్రాంతం నుంచి నీళ్లు ఎక్కడికో ఒంగోలు దాకా తీసుకుపోతా ఉన్నారు. పక్కనే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే మన గ్రామాలకు సంబంధించి తాగునీరు లేవు అనే ఆలోచనతో ఆనాటి నాయకులు ఒక ఆలోచన చేశారు. 1990లో ప్రాజెక్టుకి స్థల అన్వేషణ చేసినప్పుడే ఒక కోస్లా కమిటీని వేసేసి ఖచ్చితంగా ఇక్కడ రైతులకు ఇవ్వాలని ఆలోచన. ఆ తర్వాత 1955లో అప్పుడున్న సిఈ గారు ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏదైతే రైతులకు సంబంధించి 1,25,000 ఎకరాలకు రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని అప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ అప్పటితో ఆగిపోయింది. తర్వాత 67లో రైట్ కెనాల్ వర్క్ను ప్రారంభించడం జరిగింది. అప్పుడున్న ఎవరైతే ఇందిరాగాంధీ గారు దీని మీద లిఫ్ట్లు పెట్టడానికి వీలు లేదని కూడా ఒక బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పటి నుంచి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానివ్వండి, చాలా మంది మన ప్రాంతంలో ఉద్యమం చేసిన నాయకులు కానివ్వండి, మన ప్రాంతం ఇప్పుడు చూడు కరువుతో అల్లాడుతూ ఉన్నాం. తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, బోర్లు వేస్తే పడని పరిస్థితి. ఈ పరిస్థితి మారాలంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మనకు రావాలనేది ప్రతి ఒక్క రైతు కుటుంబంలో ప్రతి ఒక్క పేదవానికి కూడా ఆలోచన ఉంది. ఇప్పుడు ఒక బోర్ వేసుకోవాలంటే ఎంత అవుతుంది? తాగడానికి ఒక బోరు వేసి మోటార్ బిగియాలంటే ఈరోజు 4 లక్షలు అయ్యే పరిస్థితి. కానీ పడతాయా పడవా అనేది కూడా ఒక డౌట్. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలు కూడా మనం ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ ప్రాజెక్టు వస్తే ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి కరువు పరిస్థితి వచ్చినా కూడా తాగటానికి నీళ్లు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఆలోచనతోటి అనేక రకాలుగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇదే ప్రాజెక్టుకి సంబంధించి 94లో ఎన్టీ రామారావు గారు కూడా ఖచ్చితంగా నేను వరకపుడిసెల ప్రాజెక్టు ఇస్తానని చెప్పిన పరిస్థితి. కానీ ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఎన్నుపోటు పడిచి చంద్రబాబు నాయుడు ఆయన్ని దింపి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు 96లో ఆయన బహిరంగ మీటింగులో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత వరకపుడిసెల ప్రాజెక్టు నేను మీకు శాంక్షన్ చేసి కట్టిస్తానని బహిరంగ మీటింగ్లో చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసిన పరిస్థితి 96లో. ఆ తర్వాత 99లో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 99లో మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు 96లో అయినా బహిరంగంగా కూడా ఆయన శంకుస్థాపన చేసి వరకపుడిసెల ప్రాజెక్టు ఇస్తానని చెప్పినాడు. మీరు 5 సంవత్సరాలు ఏం పీకారని అడుగుతా ఉన్నారు. మీరు ఏం చేశారు? నిజంగానే మీకు చెయ్యాలని చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాజెక్టు ఇవ్వాలి, మన సొంత మండలమే, సొంత మండలంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ మనం ఒక ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా. మనం ఆ ప్రాజెక్ట్ ఎంత అవసరమో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, లేస్తే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఒక ప్రయత్నం చేయాలి కదా అని అంట. నేను అడుగుతా ఉన్నాను, పూర్తి స్థాయిలో 3,400 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టు 1,25,000 ఎకరాలకు సంబంధించి. ఎందుకంటే దీన్ని సుదీర్ఘంగా ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, 1990 నుంచి కూడా ఈ ప్రాజెక్టు కోసం అనేక రకాలుగా నివేదికలు కానివ్వండి, అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఎంటర్ అయిన తర్వాత ఆనాడు ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిసి అక్రమంగా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత 96లో
ఆయన సిగిరిపాడులో బహిరంగ మీటింగ్లో వరకపుడిసెల ప్రాజెక్టు నేను ఇస్తున్నానని చెప్పి మన ప్రాంత ప్రజలని, వినుకొండ ప్రాంత ప్రజలని, ఎర్రగొండపాలెం సంబంధించిన రైతులని పచ్చిగా కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు. 96లో శంకుస్థాపన చేసినాక 99 నుంచి 2003 దాకా కూడా అధికారంలో ఉన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ఎమ్మెల్యేగా దుర్గమ్మ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని ఒక్క అడుగు అయినా సరే దీనికోసం ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు కూడా ఫ్యాషన్ గొడవలు పెట్టడం, అనేక రకాలుగా గ్రామాల్లో తగాదలు పెట్టి కుటుంబాలను నాశనం చేసే కార్యక్రమం చేశారు. కానీ సొంత మండలంలో ఇక్కడ ఒక వరకపుడిసెల ప్రాజెక్టు ఉంది, దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను. సిగ్గు లేక ఈరోజు చెయ్యటం చేతగాక ముండ ఏడుపు ఏడుచుకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నిన్నేదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేశావు నీకు అవకాశం ఉన్నప్పుడు? నీవు కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు, మీ అమ్మాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నావు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నాను. చేతగాని ఎదవు నువ్వు. ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తే అడుక్కొని వచ్చి ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యేగా చేస్తే 4 సార్లు ఏం చేసినాని అడుగుతా ఉన్నారు. ఎస్, నేను నిజాయితీగా రాజకీయం చేస్తా ఉన్నాను, నమ్ముకున్న వాడి కోసం రాజకీయం చేస్తా ఉన్నాను. 2009లో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆయన అనుకున్నాడు కాబట్టి నేను ఎమ్మెల్యేగా అయ్యా, ఆయన కోరుకున్నాడు కాబట్టి నేను ఎమ్మెల్యేగా అయ్యాను. 2004లో మా పెదనాన్న లక్ష్మారెడ్డి గారు మీ అందరి ఆశీస్సులు ఎమ్మెల్యే అయిన తర్వాత పల్నాడు ప్రాంతం అభివృద్ధి చేయాలి, పల్నాడు ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, పల్నాడు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఆలోచనతోటే అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ఈరోజు 15,000 ఎకరాలు నీళ్లు బారించే కార్యక్రమం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం. సత్రసాలలో పవర్ ప్లాంట్ పెట్టినారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం. వెల్దుర్తి మండలంలో డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 6 గ్రామాలకి మొదలు పెట్టినారని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన కార్యక్రమం. ఆ స్కీమ్ మొదలు పెట్టింది. ఏదైనా డెవలప్ చేయాలి, ఆదుకోవాలన్న ఆలోచన రాజశేఖర రెడ్డి గారు చేశారు. అక్కడి నుంచి కూడా అభివృద్ధి అనేది పల్నాడు ప్రాంతం చేయాలని తపన పడేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన అనుకున్నాడు కాబట్టి 2009లో నేను ఎమ్మెల్యేగా అయ్యా. దురదృష్టవశాత్తు ఆ నాయకుడు చనిపోయిన తర్వాత నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంట నడిచా, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచా. నేను నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి పారేసా, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి పారేసా. నిజాయితీగా నేను నాయకుడి కోసం పనిచేశా. నేను నీలాగా కాదు, ఉన్నోళ్ళకి ఉన్నాయి లేని చెప్పి కులాలను మతాలను రెచ్చగొట్టి నాయకుల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళని ఏదో ఇస్తాం అదో చేస్తామని చెప్పి మభ్యపెట్టి అవసరాల కోసం వాడుకునే నాయకులం కాదు మేము. ఎస్, మీ అందరి ఆశీస్సులతోటి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం జగన్మోహన్ రెడ్డి ఆమె నడిచిన తర్వాత 2012లో నేను మళ్ళీ మీ ఆశీస్సులతోటి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా రెండోసారి. మళ్ళీ మూడోసారి 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఆశీస్సులతో కూడా మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా 2009 నుంచి 2014 ఎలక్షన్స్ వాళ్ళ అధికారం అయిపోయిన దాకా కూడా 2019 దాకా నేను ప్రతిపక్షంలో ఉన్నా. అవకాశం వచ్చినప్పుడు చెయ్యాలి, అవకాశం వచ్చినప్పుడు పనిచేయాలని తపంతో ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బతికించాలని ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నేను ఆ రోజు కూడా పనిచేస్తా ఉన్నా, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. కానీ 2019లో నాలుగోసారి అంటారు. ఎస్, 4వసారి. మధ్యలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. 4వసారి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఒకటే అడిగాను. 2014 ఎలక్షన్స్ తర్వాత ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన ప్రాంతానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. మీరు రావాలన్నా మా ప్రాంత సమస్యలు చూడాలి, కరువుతో ఇబ్బంది పడతా ఉన్నాం, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం అని అంటే ఆ రోజు
రోజు రైట్ నేను వస్తాను ప్రోగ్రాం పెట్టని చెప్తే మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు ఎక్కడ మన మీటింగ్ పోకూడదు, ఒక వెహికల్ పెట్టకూడదు అని చెప్పి అనేక రకాల ఆంక్షలు పెట్టినా కానీ హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే దరిదాపుగా 3000 బైక్ ర్యాలీలతోటి నాగార్జున సాగర్ నుంచి కూడా జగనన్న రిసీవ్ చేసుకొని స్టేజీ కూడా కట్టనివ్వకుండా ఉంటే ఆ రోజు మనం తీసుకొచ్చి జగనన్నతో మాట్లాడటం జరిగింది. నేను నాగార్జున సాగర్లో రిసీవ్ చేసుకోవడానికి కారులో ఎక్కినప్పుడు ఇవన్నీ కూడా ఒక నిమిషం మనం మీ అందరికి తెలియాల్సిన విషయం. ఒక్క నిమిషం మీ అందరికి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే 2000 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కరువు ధర్నా కార్యక్రమానికి మాచర్లో వస్తున్నప్పుడు నేను నాగార్జున సాగర్లో రిసీవ్ చేసుకోవడానికి పోయినప్పుడు నేను కారులో ఎక్కిన తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏం చేయగలం అని అడిగితే ఒకటే చెప్పినాను, అన్న వరకపుడిచల ప్రాజెక్టు కావాలి, వరకపుడిచల ప్రాజెక్టు అయితే మా ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులు పోతాయి. చిన్న చిన్న రైతులు ఉన్నారు, ఎకరం 2 ఎకరాలు ఉండే రైతులు ఉన్నారు, వాళ్ళు బోర్లు వేసుకునే స్తోమత లేదు, కానీ మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. మాకు ఒక్కటే కావాలి, మాచర్ల టౌన్కి డ్రింకింగ్ వాటర్, వరకపుడిచల 2 కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటే నేను చెప్పిన అన్న చంద్రబాబు నాయుడు 1996లో శంకుస్థాపన చేశాడు, కానీ ఆ తర్వాత నేను అసెంబ్లీ సాక్షిగా నేను అడిగానన్నా ఈ ప్రాజెక్టు మీరు శంకుస్థాపన చేశారు, ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు ఇవ్వండి అని నేను అడిగితే ఇది సాధ్యం కాదు అని చెప్పినాడని చెప్పారు. ఇది అసెంబ్లీ సాక్షిగా. అదే చంద్రబాబు నాయుడు. ఇది నేను చెప్పే కాగితం కాదు, ఇది నేను చదువు రాసుకొని చెప్పే కాగితం కాదు. అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు నేను అడిగాను, సార్ మీరు మా ప్రాంతంలో వరకపుడిచల ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేశారు, కొంచెం అనుమతులు ఇవ్వండి సార్, ఇది ప్రాజెక్టు పెట్టండి, మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని అంటే అసెంబ్లీ సాక్షిగా 6/3/2017 అసెంబ్లీ సాక్షిగా ఇచ్చాడు. ఇది సాధ్యం కాదు, ఇది ఫారెస్ట్ అనుమతులు రావు, మేము ఫారెస్ట్ సంబంధ అనుమతులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్టును మూసేస్తున్నామని చెప్పి 6/3/2017 అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అధికారికంగా ఈ కాగితం నాకు ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా నేను అడిగితే ఇదే చెప్పాను, ఇట్లా అన్నారని చెప్పాను, ఏమీ మాట్లాడలా. సరే విని ఊరుకున్నాడు. మీటింగ్కి వచ్చారు, అందరినీ కూడా అందరూ ఉంటే ఉద్దేశించి చెప్పారు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, వరకపుడిచల ప్రాజెక్టు సంబంధించి మనం అనుమతులు తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం చేస్తామని మన అందరిని ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను మెదలకుండా రిటర్న్లో కారులో ఎక్కినప్పుడు నేను అడిగిన, అన్న చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఫారెస్ట్ అనుమతులు రావని రిటర్న్గా ఇచ్చినారు, ఎట్లా నానంటే నేను తెస్తా, మనం తెస్తున్నాం, నా మాటగా నువ్వు పోయి రైతులకు ఒక భరోసా ఇవ్వు, మన ప్రభుత్వం వస్తే వరకపుడిచల ప్రాజెక్టు అనుమతులతో వస్తుందని మీరు చెప్పు, నువ్వు చెప్పే అని చెప్పాడు. ఒక్కటే మాట ఏం మాట్లాడకుండా నేను ఆ రోజు చెప్పిన, వరకపుడిచల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించలేకపోతే 2024 ఎలక్షన్లో నేను పోటీ చేయనని కూడా మీ అందరికి కూడా ఒక భరోసా ఇవ్వటం జరిగింది. అంటే ఒక చిత్తశుద్ధి, ఒక ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఒక మాట ఇచ్చినాడని అంటే ఆ మాట మీద నిలబడతాడని ఒక ధైర్యం. అలా నాయకుడు సంబంధించి ఒక చిత్తశుద్ధి పనిచేస్తూ ఉంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, మీ కడుపు మంట అని అడుగుతా ఉన్నాను. ఈరోజు రైతులకి ఇష్టం లేదని అడుగుతా ఉన్నాను. మీరేం చేశారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి పీకలేకపోయారు, ఏమి చెయ్యలేకపోయారు. ఈరోజు ఉన్నాయి లేని వాళ్ళకి సంబంధించిన మీడియాలో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. 4 సార్లు గెలిపించారు, ఏం చేయలేదంటే ఎస్ 4 సార్లు గెలిపించారు కాబట్టి ఈరోజు జగనన్నను ఒప్పించి జగనన్న ఢిల్లీ పంపించి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా చెప్పగలం. 1,25,000 ఎకరాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 16 కోట్లతోటి కేబినెట్ అనుమతి తీసుకున్నాం, పనులు ప్రారంభిస్తున్నాం అని కూడా చెప్పగలం. గడిచిన 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడి ఎవరు కూడా పనిచేయని పరిస్థితుల్లో 3 సంవత్సరాలు మనం పనిచేశాం. ఈ 3 సంవత్సరాల కాలంలోనే నాకు జగనన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి, అనిల్ అన్న లాంటి మంత్రులుగా ఉండి వాళ్ళ తోడ్పాటు కానివ్వండి,
మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి, అభివృద్ధి విషయంలో మాచర్ల నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించినామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలోనే 650 కోట్లతోటి నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, దావుపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా ఈ రోడ్డు అయిపోయిందంటే జగనన్న ఇచ్చిన మాట, జగనన్న పూనుకున్నాడు కాబట్టి ఆ రోడ్డు నిధులు కేటాయించి రోడ్డు పూర్తి చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు మాచర్ల నుంచి దాచేపల్లి దాకా ఇంకొక 330 కోట్లతోటి రోడ్లు కూడా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నదని అంటే ఇది జగనన్న అనుకున్నాడు కాబట్టి మొదలు పెట్టినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరున్నప్పుడు ఏం చేశారు? ఒక్క రోడ్డు అయినా మీరు వేశారని అడుగుతా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికారులు ఏం చేశారు? అవే కాదు, ఈరోజు చూస్తా ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాచర్లలో ఉండే 30 బెడ్ల ఆసుపత్రిని 50 బెడ్ల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశాం. 3.5 కోట్లతోటి హాస్పిటల్ బిల్డింగు శంకుస్థాపన చేశాం, బిల్డింగ్ పూర్తి చేశాం. మొన్ననే హాస్పిటల్ కూడా ఒప్పచెప్పినామని గుర్తు చేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్ని చేసి 5.5 కోట్లతోటి నిధులు తీసుకొచ్చాం, బిల్డింగ్లు కట్టాం, అవి కూడా ఓపెన్ చేశానని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మన మండలంలోనే 2.5 కోట్లతో ఉప్పలపాటిలో పిఎస్సి కొత్త బిల్డింగ్ కట్టినామని గుర్తు చేస్తా ఉన్నాను. పక్కనే దుర్గి మండలానికి సంబంధించి ముడుగూరులో 2.5 కోట్లతోటి హాస్పిటల్ బిల్డింగ్ శంకుస్థాపన చేసి ఓపెన్ చేసి హాస్పిటల్ కూడా గ్రామస్తులకు ఒప్పచెప్పినామని గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే కారంపూడి మండలంలో గాదివారిపల్లిలో కూడా 2.5 కోట్లతోటి హాస్పిటల్ బిల్డింగ్ కట్టాం, అది కూడా బిల్డింగ్ రేపు ఓపెన్ చేయబోతున్నాం అని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవే కాదు, మాచర్ల పట్టణానికి సంబంధించి ఈరోజు 50 బెడ్డెడ్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా చేసినామని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి ఈరోజు పిల్లలు చదువుకోవడానికి కేంద్రీయ విద్యాలయాన్ని తాళపల్లి దగ్గర 14 ఎకరాలు ల్యాండ్ కేటాయించి 100 కోట్లతోటి కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ తీసుకొచ్చి బిల్డింగులు కట్టబోతున్నామని సందర్భం తెలియజేస్తా ఉన్నారు. అవే కాకుండా మన నియోజకవర్గానికి సంబంధించి 7 సబ్స్టేషన్లు శాంక్షన్ తీసుకొస్తే ఇప్పటికి 3 సబ్స్టేషన్లు కూడా శంకుస్థాపన చేసాం, పూర్తి చేసి కూడా 3 రోజుల క్రితం ఒప్పచెప్పినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటి మాచర్ల మండలం గన్నవరం, రెండవది జట్టిపాలెం రెండచింతల మండలం, మూడవది కారంపూడి మండలం మిరియాల్లో సబ్స్టేషన్ శంకుస్థాపన చేశాం, పూర్తి చేసి కూడా 3 రోజుల క్రితం వాళ్ళకి ఒప్పచెప్పినామని గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక 2 సబ్స్టేషన్లకు, ఒకటి కారంపూడి మండలం సన్నెగల్ల, మాచర్ల మండలం చింతలతండ గ్రామానికి శంకుస్థాపన చేసి 2 నెలల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. ఇవే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గ్రామ సచివాలయ బిల్డింగ్ కట్టాం, రైతు భరోసా కేంద్రాలు కట్టాం, హెల్త్ క్లినిక్లు కట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవి అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం. ఇవే కాదు, ప్రతి గ్రామంలో ప్రతి పేదవానికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో ఈరోజు 1300 కోట్ల పైసలకు డబ్బులతోటి సంక్షేమ కార్యక్రమాలకు పూర్తిగా కూడా అన్ని గ్రామాల్లో ఉండే పేదవారికి డబ్బులు ఇచ్చిన గుర్తు చేస్తా ఉన్నా. బ్రహ్మారెడ్డి, ఒక 5% అయినా నువ్వు పనిచేసినావయ్యా, ఒక 5%. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చేస్తానని కాదు, చేసినయే చెప్తా ఉన్నాను. గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చేశాం, ఇన్ని రకాల కూడా గ్రామాలకు డెవలప్ చేసే కార్యక్రమం చేశాం. నీ పక్కన నీతో తిరిగి నీ కారులో తిరిగే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు లిస్ట్ కావాలంటే నేను పెడతాను. ఎక్కడా కూడా మేము పార్టీలను చూడలా, వర్గాలను చూడలా, పేదవాళ్ళ ఇంటి ఇవ్వాలని జగనన్న చెప్పాడు, ఇక్కడ ఇస్తా ఉన్నాం. కానీ ఈసారి అట్లా జరగదు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎవరైతే ఉన్నారో, పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంతకంతకు అనుభవించే విధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మా అమ్మని అడ్డం పెట్టుకొని అమాయకులైన దారి కాసి 7గురిని మేము చంపాము, నేను పెద్ద హీరో అనుకుంటున్నామేమో. ఇక్కడ ఎవ్వరు కూడా వెనకడిగేసే ప్రశ్నే లేదు. ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాల కోసం జగనన్న ఏ రకంగా పనిచేస్తా ఉన్నాడు, నియోజకవర్గాలు ఉండే పేదవారి కోసం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు గ్రామంలో ఉండే పేద కుటుంబాలకు సహాయం చేయాలని మేము అండగా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కర్తకి అండగా అడ్డంగా నిలబడటానికి జగనన్న నాయకత్వం మేము ఉండమని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. నువ్వేం చేస్తావు? 2 కేసుల్లో ఇరుక్కొని
గుంటూరులో దాక్కున్నావు, ఎవడో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు, ఈ 40 రోజులు ఉంటావు, మళ్ళీ నువ్వు మార్చిలో వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, రాజకీయాలే మాట్లాడదాం. నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి, నీకు సంబంధించిన అందరికి కూడా రాజకీయాలే మాట్లాడదాం. నీకు చేతనైతే మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేశావు? ఏ పేదవానికైనా ఒక పదవి ఇచ్చావా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఒక వర్గానికి కూడా ఒక రాజకీయంగా ఒక పదవి ఇచ్చావా? ఒక పని చేసావా? నీకు 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందా బ్రహ్మారెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, నీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని మర్డర్ చేయించావు, ఎన్ని కేసులు పెట్టించావు, ఎన్ని దొమ్మిలు చేయించావు, ఏ రకంగా నువ్వు చేసావు చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది. నేను చెప్తా, మీరు అధికారం అడ్డం పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొడుకొని ఉండాలని అడుగుతా ఉన్నాను. నేనేదో దౌర్జన్యం చేస్తున్నాను, నేనేదో ఇక్కడ బెదిరిస్తున్నాను, నువ్వు ఏ రకంగా నువ్వు వేడ్చినా గగ్గోలు పెట్టినా ఇప్పుడు చెబుతున్నాను, ఎప్పుడు చెబుతాం. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో మా పార్టీకి పనిచేసే, మా పార్టీకి సంబంధించి ఏ కార్యకర్త జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇదే పోకడతో ముందుకు పోతాం, ఇదే రకంగా ఉంటాం, కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం. నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిట్ట నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడం, పేదవారి విషయంలో వర్గాలు చూడం. ప్రతి రూపాయి పేదవానికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం. మన కార్యకర్తల మధ్య చిన్న ఏదుంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మభ్య పెడితే వచ్చే కార్యకర్త మా దగ్గర లేరు. నువ్వేమి చెయ్యలేవు. నువ్వు కరెక్ట్ గా 4 కిలోమీటర్లు వరుసగా నడవలేని సావజొచ్చిన ఎదవు నువ్వు ఈరోజు మాట్లాడుతా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఈ 40 రోజులు ఆగు, ఈ 40 రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్, నేనేం చేశాను, నేను 3 సంవత్సరాల్లో నేనేం చేశానో మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన 24 అవర్స్ తర్వాత తేల్చుకుందాం. ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను. నువ్వు డేట్ పెట్టు, లేకపోతే నేను డేట్ పెడతా. ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తేల్చుకుందాం. ఎంత దూరమైన పోవటానికి రెడీగా ఉన్నాం. నాకు కానీ నా కార్యకర్తలకు సంబంధించి ఎంత పోవటానికి ఉన్నాం. కానీ నువ్వు చేసే జిమ్మిక్కులు, నువ్వు చేసే అబద్ధపు ప్రచారాలు, వాళ్ళు చేసింది ఏమి లేదు. మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మనం అన్ని రకాల కూడా అన్ని గ్రామాల్లో ప్రజలకు సంబంధించి చాలా డబ్బులు ఇచ్చాం. దరిదాపుగా 1300 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఇక్కడ ఏ గ్రామంలో ఏ పేద కుటుంబాన్ని చూసినా ఆ కుటుంబంలో అమ్మఒడో, చేయుతో, రైతు భరోసా, పెన్షనో, కాపు నేస్తమో, ఈపీసీ నేస్తమో ఏదో సంక్షేమ కార్యం ద్వారా సహాయం చేశాం. ఇవన్నీ కూడా డైవర్ట్ కావాలి, ఇవన్నీ కూడా పక్కకి పోవాలి. మనం ఏదో అడావుడు చేస్తే మన గురించి చర్చ చేసుకుంటారు, మన గురించి మాట్లాడుకుంటారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమం దాన్ని కనపడకుండా చేయాలని ఒక యదవ ప్రయత్నంతో పనిచేస్తా ఉన్నారు. అది గమనించే నువ్వు ఏం మాట్లాడినా, నువ్వేం రెచ్చగొట్టాలని చూసినా మన కార్యకర్తలు, నాయకులను అందరినీ కూడా సమన్వయంతో ఉండమని కోరుతా ఉన్నాం. నిన్నగాక మొన్న మంచికల్లులో మన కార్యకర్తకు సంబంధించి గొడ్డలతో దాడి చేశారు. ఆయన సమన్వయంతో ఉండమని చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం ముస్లిం గడ్డ మీదకి పోయి అక్కడ దాడి చేసి కూడా ఇద్దరిని గాయపరచడం జరిగింది. అయినా సమన్వయంతో ఉండమని చెబుతాం. వాళ్ళు ఇలాంటి చిమ్కులు ఇలాంటి చేసి మనల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అందరినీ కోరుతా ఉన్నాం. ఈ 40 రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చెప్తా ఉన్నాను, బ్రహ్మాండంగా ఆయన ఉత్తుత్తి ఏదో శంకుస్థాపన చేసినారన్నారు. 96లో మీరు శంకుస్థాపన పట్టించుకోకుండా గాలి కొదిలి మీరు మాట్లాడే నైతిక హక్కు వర్కపుడు సెల గురించి మీకు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇది 100% ఈరోజు జగనన్న మాట ఇచ్చినాడని అంటే అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలకు తెలుసు జగనన్న మాట ఇస్తే ఎంత దూరం వెళ్ళిపోతాడని. జగనన్న మన ప్రాంత రైతాంగాన్ని గురించి పబ్లిక్ మీటింగ్ లో హామీ ఇచ్చాడు. ఆయన మాట ఎంత నిజాయితీగా ఉంటుందో మీ అందరికి కూడా తెలిసిన పరిస్థితి. ఇది ఇప్పుడు ప్రారంభించింది కాదు. దరిదాపుగా
340 కోట్లతోటి ఏదైతే వర్క్ ప్రజల ఫస్ట్ ఫేజ్ ఉందో ఖచ్చితంగా ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం. ఎలక్షన్ ముందు అడావుడి చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే జగనన్న ఆశయాల కోసం పనిచేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి ఆశయాలను బతికించాలని పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 100% మీరు ఏ రకంగా ఏడ్చినా, మీరు ఏ రకంగా కామెంట్ చేసినా వర్క్ ప్రజల ప్రాజెక్టు ఆగదు. ఇది పూర్తి చేస్తాం. ప్రతి చుక్క నీరు రైతులకు ఇచ్చి కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇది మీరు ఎన్ని జిమ్మిక్కులాడినా, ఏ రకంగా రెచ్చగొట్టినా, ఏ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా ఈ 40 రోజులు ఓపికతో ఉంటాం. పనులైతే ఆగవు. ఖచ్చితంగా నిరాటంగా జరిగే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. దీని గురించి హై లెవెల్ మీటింగ్ కూడా ఎంత ఫాస్ట్ గా ఎన్ని ఎక్కువ మిషన్లు పెట్టి ఏ రకంగా చేయాలనే ఆలోచనతో ఈ రోజు సాయంత్రం 6:30కి సీఎం గారి ఆఫీసులో సీఎం గారి సమక్షంలో హై లెవెల్ మీటింగ్ కూడా జరగబోతా ఉంది. ప్రత్యేకంగా ఈ రోజు 6:30కి. ఎందుకంటే అంత నిజాయితీగా ప్రాజెక్టు చెయ్యాలనే ఆలోచన ఇది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు 2008లో ఈ యొక్క ప్రాజెక్టుని మన గంగలకొండ దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు కాబట్టి ఇది ఆగిపోయింది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏదైతే 3 నియోజకవర్గాలకు సంబంధించి 1,25,000 ఎకరాలకు సంబంధించి ఖచ్చితంగా 100% పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఏంటంటే నిధులు కేటాయించలేదని ఎక్కడ నిద్రపోతా ఉన్నారు. నిధులు క్యాబినెట్ అప్రూవల్ కూడా 1,600 కోట్ల క్యాబినెట్ అప్రూవల్ రావడం జరిగింది. 340 కోట్లతో టెండర్ ప్రాసెస్ అయింది. టెండర్ అయిన తర్వాతనే మెగా ఇంజనీరింగ్ సంబంధించి కాంట్రాక్ట్ పనిచేస్తా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కూడా రావటం జరిగింది. ఇవే కాదు, నేను చెప్తా ఉన్నాను. ఈరోజు చూస్తా ఉంటే ఫారెస్ట్ సంబంధించి 2023 మే 19న ఫారెస్ట్ అనుమతులు కూడా తీసుకొచ్చారు. సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఫారెస్ట్ అనుమతులు. ఈ ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఇన్ని సంవత్సరాలు లోకేష్ ఒకసారి శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. ఎవరిని మోసం చేయడానికి అని అడుగుతా ఉన్నాను. మోసం చేయటం, దగా చేయటం, వెన్నుపోటు పడవటం మీకు మీ పార్టీకి సంబంధించిన నాయకులకి మీకు చెల్లింది తప్పితే మేము నిజాయితీగా చెప్తాం, నిజాయితీగా పనిచేస్తాం. ఎస్, నన్ను 4 సంవత్సరాలు గెలిపిస్తే నాకు అవకాశం ఉంది. ఒక 3 సంవత్సరాల అవకాశం వచ్చింది కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇంకా 2-3 లిఫ్ట్లు పెట్టబోతా ఉన్నాం. ఇది మొదలైన తర్వాత ఖచ్చితంగా మిగతా లిఫ్ట్ల సంగతి కూడా చూస్తాం. ఇంతకంటే ఏకంగా ఇప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపంలో 2,500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశావో రాబోయే రోజుల్లో అంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏ తండాలో, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ బీసీ, ఏ మైనార్టీ, ఏ పేద రైతు కూడా ఇబ్బంది కలగకుండా అందరికి కూడా అన్ని విధాల సహాయం చేసే విషయంలో నిక్కచ్చిగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఈ యొక్క ప్రాజెక్టు ఆగదు. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేసి మన ప్రాంతం ఉండే రైతాంగానికి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా జగనన్న చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేసేసి ఖచ్చితంగా తీర్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం. ఎవరేమనుకున్నా కూడా, ఎవరేం మభ్యపెట్టినా, ఏ రకంగా మౌత్ పబ్లిసిటీ చేసినా ఈరోజు చెప్తా ఉన్నారు మేము వచ్చేస్తాం 3 కలిసాం 4 కలిసాం వస్తుందా అని చెప్తా ఉన్నారు. సరే మీరు వస్తామని చెప్పుకున్నారు. ప్రజలకు ఏం చెప్తారు? మీరు ఏం చేసినారని మీకు ఓటేస్తారు. మీరు 1 కాదు 2 కాదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఒక్క సంక్షేమం, ఈ పేదవానికి అమ్మఒడి ఇచ్చాం, ఈ పేద కుటుంబంలో రైతు భరోసా ఇచ్చాం, ఈ పేద కుటుంబంలో చేయూత ఇచ్చాం, ఈ పేద కుటుంబానికి సంబంధించి పెన్షన్ ఇద్దాం అని ఎప్పుడైనా సరే ఒక్క నిమిషం ఆలోచన చేశారా? వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఏదైనా ఉందా? అటు జనసేనకు కానీ, ఇటు తెలుగుదేశం కానీ, ఇటు బీజేపీకి కానీ 3 పార్టీలకు సంబంధించి ఏం చెప్తారు? మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ఈరోజు జగనన్న చెప్పాడు, చెప్పిన హామీని 100% కూడా అమలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే చేస్తాం. మేము చెప్పిందే చెప్తా ఉన్నాం, రేపు చెయ్యబోయిందే చెప్తాం. ప్రజలు నమ్ముతారు. ప్రజల ఆశీస్సులతోటి మళ్ళీ రెండోసారి ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తాం. ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ఆదుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. మొన్న మీటింగ్ లో కూడా జగనన్న చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ కూడా ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుద్ది, ప్రతి పేదవానికి సహాయం చేస్తామని ఏ రకంగా చెప్పారో ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొదటి నుంచి కూడా అనేక రకాలుగా కూడా అన్ని విషయాల్లో ప్రయత్నం చేసి
మొదటి నుంచి కూడా ఈ ఫైలుని ఒక జలవనరుల శాఖ మంత్రి హోదాలో నడిపాడు అనిల్ అన్నని ఎవరు ఊహించిన విధంగా మన నియోజకవర్గం నుంచి గతంలో ఏ ఎంపీకి రాని మెజారిటీని ఖచ్చితంగా మనం ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.